బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి అయ్యాడు. అల్వాల్ బీహెచ్ఎల్ కాలనీకి చెందిన రాజ్వీర్ సింగ్ ఠాకూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన రాజ్వీర్ సింగ్ అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నారు. బెట్టింగ్ తో పాటు మద్యానికి బానిసైనట్టు పోలీసులు చెబుతున్నారు. గాంధీ హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి బెట్టింగ్ వలన అప్పులు పాలై కూడా అటు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓక్యూడు. అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సుమారుగా ఎంత మొత్తం మేర అప్పులు పాలయ్యాడు? డీటెయిల్స్ ఏంటి? ఇలా బెట్టింగ్ భూతానికి యువత బలవుతున్న పరిస్థితి ఇప్పటికే మనం చూసాం. బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. తాజాగా మరో యువకుడు సికింద్రాబాద్ సనత్ నగర్ రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఇప్పటికే ఐపీఎస్ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్, నకిలీ బెట్టింగ్ యాప్స్ పేరుతో యువతను పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఈ తరహా ఘటనలు ఇంకా చోటు చేసుకున్నాయి. తెలంగాణ పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను అప్రమత్తం చేసిన పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ కి బలైన బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే భరోసా ఇస్తున్న నేపథ్యంలో యువత ఇంకా దానికి బానిసవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా బాధిత కుటుంబాలు ఉన్నా కూడా పోలీసులను ఆశ్రయించాలి. యువత ఏదైతే బెట్టింగ్ యాప్స్ బారిన పడి మోసపోయిన వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా వారికి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఈ కేసులో ఏదైతే రాజేష్ సింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా ఆయన దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అప్పులు చేసి ఇందులో లక్షల రూపాయలు పోగొట్టుకొని నష్టపోయిన నేపథ్యంలో పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ చేపించే ప్రయత్నం చేయలేదు. మద్యానికి బానిసై బెట్టింగ్ యాప్స్ లో తీవ్ర నష్టాలు పోయి అప్పుల వాళ్ళు వేధించడంతో తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన రైల్వే జీఆర్పీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్గా గా బెట్టింగ్ యాప్స్ పైన బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలి, ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మనం చూస్తున్న ఇప్పటికే అటు పోలీసులు కూడా ఒక పక్కన ఇటు బెట్టింగ్ బాధితులు ఎవరున్నా కూడా ఇటు ఆత్మహత్యలకు పాల్పడుతుంటూ చెప్తున్నా కూడా చాలా మంది బాధితులు అయితే ఆత్మహత్యకు పాల్పడడం, ఎందుకంటే వాళ్ళు అప్పులు పాలైపోయి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో పక్కన కూడా అటు ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితి అయితే కొంతమంది ఫేస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మరొక్కసారి ఏమన్నా ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే చర్యలు ఏమన్నా పోలీసులు తీసుకుని ఉన్నారా? ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేసింది. బెట్టింగ్ యాప్స్ పైన ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి బాధిత కుటుంబాల నుంచి కూడా వివరాలు సేకరించి అసలు యువత ఎట్లా నష్టపోతున్నారు అనేది కూడా పూర్తిగా సిట్ అధ్యయనం చేయనుంది. సిట్ బృందం కూడా దీనిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఈ రోజు జరిగినటువంటి ఆత్మహత్య, దాదాపు 16 కేసులు, ఇంకా ఏమైనా ఆత్మహత్యలకు పాల్పడ్డ కేసులున్నా కూడా వారిపైన కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే బాధిత కుటుంబాలు కానీ బాధిత యువత దీనిపైన ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా నిజంగా నష్టపోయి ఉంటే ఈ నకిలీ బెట్టింగ్ యాప్స్, ప్రధానంగా వందలాది బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా గుర్తించి వాటిని బ్లాక్ చేసింది. కానీ రోజు రోజుకి కొత్త తరహాలో బెట్టింగ్ ముఠా అనేది మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలి, ఆత్మహత్యలకు పాల్పడొద్దంటే ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ కూడా యువతకు ఒక సందేశాన్ని ఇచ్చింది. ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలి, కౌన్సిలింగ్ చేస్తాం, చట్టపరమైన చర్యలు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.